న్యూయార్క్ లో టీమిండియా వరుసగా రెండో విజయం సాధించింది. ముందుగా ఐర్లాండ్ ను ఓడించింది. ఆ తర్వాత పాకిస్తాన్ ను చిత్తు చేసింది. లో స్కోరింగ్ మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో పవర్ చూపించింది. బూమ్రా పుణ్యమాని టీమిండియా విక్టరీ కొట్టింది. అయితే భారత బ్యాటర్స్ ఆడిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. రేంజ్ కు తగినట్టుగా ఆడలేకపోయారని మాజీలు విమర్శిస్తున్నారు. షార్ట్ సెలెక్షన్ ను తప్పుపడుతున్నారు. తాజాగా ఇదే అంశంపై సునీల్ గవాస్కర్ స్పందించాడు. భారత బ్యాటర్స్ ప్రదర్శన డిసప్పాయింట్ చేసిందన్నాడు. షాట్ల ఎంపికలో నిర్లక్ష్యం కనిపించిందన్నాడు. భారత బ్యాటర్స్ లో సీరియస్నెస్ కనిపించలేదన్నాడు. పాక్ తో మ్యాచ్ ను లైట్ తీసుకున్నట్టుగా అనిపించిందన్నాడు. వచ్చిన బంతిని వచ్చినట్టుగా బాధేయాలని చూశారన్నాడు. ప్రతి బంతిని ఈజీగా కొట్టేస్తామనుకోవడం ఏంటని ప్రశ్నించాడు. అయినా ప్రత్యర్థి ఆషామాషి జట్టు కాదన్నాడు. అదేమీ ఐర్లాండ్ బౌలింగ్ యూనిట్ కాదన్నాడు. అలాగని తానేమీ ఐర్లాండ్ ను అవమానించటం లేదన్నాడు. పాకిస్తాన్ బౌలింగ్ చాలా ప్రమాదకరమైందన్నాడు. పాక్ బౌలింగ్ యూనిట్ కు అనుభవం ఉందన్నాడు. దాయాది జట్టు బౌలర్లను ఎదుర్కొన్నప్పుడు అలర్ట్ గా ఉండాలి కదా అన్నాడు. భారత బ్యాటర్స్ తీరు మరీ ఇంత దారుణంగా ఉంటే ఎలా అనే యాంగిల్లో బౌన్సర్లు సంధించాడు. బలమైన టీమిండియా మరో ఓవర్ ఉండగానే ఆల్అవుట్ కావడం ఏంటన్నాడు. ఇది బాధ పెట్టే విషయమే అన్నాడు. మరో 5-6 పరుగులు సాధిస్తే పాకిస్తాన్ పై మరింతగా ఒత్తిడి పెరిగేదన్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పైన సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యాడు. హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ తో బౌలింగ్ ను ఆరంభించడాన్ని తప్పుపట్టాడు. జస్ప్రీత్ బూమ్రా ఉండగా హర్షదీప్ సింగ్, సిరాజ్ తో ఓపెనింగ్ ఓవర్లు వేయించాల్సిన అవసరం ఏముందన్నాడు. ప్రపంచంలోనే బూమ్రా బెస్ట్ బౌలర్ అని గుర్తు చేశాడు. కొత్త బంతితో జస్ప్రీత్ అద్భుతాలు చేయగలడన్నాడు. బంతి 2 ఓవర్లు పాతపడ్డాక కొంత ఇంపాక్ట్ తగ్గుతుందన్నాడు. 3వ ఓవర్లో బంతిని ఇచ్చినా అద్భుతంగా బౌలింగ్ చేశాడన్నాడు. క్యాచ్ ను శివం దూబే వదలకపోతే రిజ్వాన్ పెవిలియన్ చేరేవాడన్నాడు. తన 2వ ఓవర్లో బాబర్ అజమ్ ను, 3వ ఓవర్లో రిజ్వాన్ ను అవుట్ చేశాడని చెప్పుకొచ్చాడు. బూమ్రా పక్కా వికెట్ టేకింగ్ బౌలర్ అన్నాడు. ఎక్కువసేపు వెయిట్ చేయించకూడదన్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో బూమ్రా 14 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు దక్కించుకున్నాడు. మహమ్మద్ సిరాజ్ నో బాల్ వేయడాన్ని కూడా గవాస్కర్ తప్పుపట్టాడు. ప్రొఫెషనల్ క్రికెట్లో నో బాల్స్ వేయడం సరికాదన్నాడు. బౌలర్ల కంట్రోల్లో వైట్ బాల్స్ అప్పుడప్పుడు ఉండకపోవచ్చన్నాడు. కానీ నో బాల్ పడకుండా బౌలర్లు చూసుకోవాలి కదా అని ఫైర్ అయ్యాడు. మొత్తంగా టీమిండియా పర్ఫార్మెన్స్ పై గవాస్కర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.